దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని పట్ల విశ్వాసం ఉంచటము సాధ్యమే. మన జీవితము ప్రశాంతంగా గడుస్తూ ఉన్నట్లయితే దేవుని పట్ల విశ్వాసం ఉంచటము సాధ్యమైన పనే. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, చీకటి రాత్రుల్లో మనం నడిచినప్పుడు, అలానే మనకి ఏది సరిగా లేనప్పుడు దేవునికి లోబడటము అంత సులభమైన విషయం కాదు. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునిని నమ్ముకొని మనము నిలబడినట్లయితే దేవుడు మనకి విజయవంతమైన విశ్వాసాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఆకాశము నీలిమయముగానున్నప్పుడు ఆయనను ప్రేమించుట సులభమే. వేసవి గాలులు వీచినప్పుడును, గులాబీ వాసన వచ్చుచున్నప్పుడును అది మనకు సులభమే. అయితే ఆయన చిత్తము చేయుటకు మనమే కొంత కృషి చేయవలెను. వర్షం పడుచున్నప్పుడును, గాలిలో పొగమంచు నిండి ఉన్నప్పుడును, రహదారి చీకటిగాను కరుకుగాను ఉన్నప్పుడును, గాలి చల్లగా లేనప్పుడును, గులాబీ వాసన రానప్పుడును ఆయన నమ్ముట కష్టమే. ఆయనకు లోబడుటయు అంత సులభము కాదు. పిట్టలు పాడుచు వచ్చినప్పుడును, వాటి స్వరము మన గృహములోనూ హృదయములోనూ వినబడినప్పుడును ఆయనను నమ్ముట సులువే. అయితే ఆ సంగీతము వినబడనప్పుడును, దినములు మందముగాను చీకటిగాను ఉన్నప్పుడును, ప్రతి విధమైన భయమును సందేహమును పోగొట్టుటకు విజయవంతమైన విశ్వాసము మనకు అవసరం. దానిని మన ప్రభువు మనకిచ్చును. మనకేది కొరతగా నుండునో దానిని ఆయన సరఫరా చేయును. ఆయన వాగ్దానములపై ఆధారపడి దృఢ నమ్మకముతో ఆయనను అడుగుదము. మన మార్గము మెత్తదిగానున్నను కరుకుగానున్నను ఆయనే మనలను నడిపించును. మన అనుదిన అక్కరలను తీర్చగల సమర్థుడుగా రుజువు చేసుకొనును. మనము విడిచిపెట్టబడినట్లుగానున్నను మనం ఆయనను నమ్మవలసినది. ఆయన మన మనవి వినుట లేదన్నట్టు కనబడినను, ప్రపంచము నిన్ను లక్ష్య పెట్టకుండా నీకేమీ సహాయము చేయకుండా నున్నను, నీవు దేవుని నమ్ముకొని నిండుట నీకు ధన్యత. ఆయన హస్తములలో నుండి వచ్చినదేదైనాను మనకు మేలే. మన విశ్వాసము భంగము కాకుండా నిమిత్తము సహనము కావాలి. ఆకలితో చచ్చినను విశ్వాసమును విడువకుందుము. అదే నిజమైన విశ్వాసము. లోకమును జయించిన విశ్వాసము. జార్జ్ మెక్డొనాల్డ్. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మేము విశ్వాసం ఉంచుతాం. కానీ పరిస్థితులు మాకు అనుకూలంగా లేనప్పుడు కూడా, చీకటి రాత్రులలో మేము గడుపుతూ ఉన్నప్పటికీ కూడా, అలాంటి సమయంలో భయాలు, సందేహాలు, కలవరాలలో కూడా మీ పైన విశ్వాసం ఉంచటము, మీ హస్తాన్ని మేము పట్టుకొని ఉండటము మాకు మేలే అని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభు. అయ్యా, మీ చేతుల్లో నుండి వచ్చింది ఏదైనా మాకు మేలే. మా విశ్వాసము భంగం కాకుండా ఉండాలి అంటే సహనం కావాలి అని మీరు మాకు నేర్పించారు ప్రభు. అవును తండ్రి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మేము సహనం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. అదే నిజమైన విశ్వాసము అని తెలియపరుస్తున్నారు ప్రభు. అలాంటి నిజమైన విశ్వాసాన్ని మేము మాకు దయచేయమని, ఈ కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.